హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజైతే చపాతీలు అయితే చేసాము. మనం చపాతీలు చేయడానికైతే భయపడుతూ ఉంటాం కదా, చపాతీలు అయితే పొంగలేదు గట్టిగా వస్తుంటాయి అంటుంటారు. అందుకోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనం చేసే ప్రతి చపాతీ పూరిలా పొంగడానికి కొన్ని చిట్కాలు అయితే పాటించామనుకోండి, తప్పకుండా చపాతీలు అనేవి పూరిలా పొంగుతాయి. ముందుగా అయితే చపాతీలు నార్మల్గా పెనం మీద అయితే కాలుస్తాము. నేనైతే దోశల పెంక మీద చపాతీలు అయితే కాలుస్తున్నాను. దోశల పెంక దోశలు అయితే రావట్లేదండి. దోశలు రావట్లేదని తీసి పక్కన పడేయకుండా అదే పెనంలో చపాతీలు అయితే కాలుస్తున్నాను. ఇది నాన్ స్టిక్ పెనం కదా, మంట అనేది అన్ని వైపులా వెళ్ళి చపాతీ అనేది ఈజీగా కాలుతుంది. అదేవిధంగా నాన్ స్టిక్ పెనం తొందరగా హీట్ అవుతుంది, మన గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అందుకోసమని దోశల పెంకపై ఇలా చపాతీలు అయితే కాలుస్తున్నాను. మనం పిండి అయితే పిసికేటప్పుడు కొంచెం అయితే షుగర్ యాడ్ చేసుకొని పిసికామనుకోండి, ఇలా పూరీలా చపాతీలు అయితే పొంగుతాయి. చపాతీ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మెదిపి పెట్టుకున్నాం అనుకోండి. మెదిపి ఒక 5 minutes పక్కన పెట్టేసి మళ్ళీ చపాతీలు చేసే ముందు మళ్ళీ ఒక 5 minutes మెదిపారనుకోండి, చపాతీలు అనేవి సాఫ్ట్గా ఇలా పూరీలా పొంగుతాయి. కొందరు ఎమ్మటే పిసికి ఎమ్మటే చేస్తూ ఉంటారు కదా, అలా చేయడం వల్ల కూడా చపాతీలు అనేవి గట్టిగా వస్తాయి. ఒక 5 minutes అయితే పక్కకు పెట్టి చేసామనుకోండి, ఇలా పూరీలా అయితే పొంగుతాయి. చపాతీలు అయితే ఆయిల్ అయితే వేయట్లేదు, నార్మల్గానే కాలుస్తున్నాను. ఆయిల్ అయితే అసలు వేయట్లేదు. చపాతీలు కాల్చేటప్పుడు అయితే మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మాడిపోతుంది అనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీలు కాల్చామనుకోండి, చపాతీలు అనేవి గట్టిగా వస్తాయి. మధ్య మధ్యలో లో ఫ్లేమ్లో చపాతీ కాలిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని, స్టార్టింగ్లో అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో అలా గాలి మొత్తం వచ్చినప్పుడు ఇలా అన్నం అనుకోండి పక్కకు, పర్ఫెక్ట్గా మనకు పూరీలా అయితే పొంగుతాయి. చూడండి, పర్ఫెక్ట్గా అయితే పొంగాయి. మీకు కనుక ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలకు నా ఛానల్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి. పిండి అయితే ఎలా పిసకాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి, లేకపోతే ఒక లైక్ అయినా చేయండి. ఇంతకీ కామెంట్ చేశారా?